ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ శుభములు తెలియజేస్తూ ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట చదువుకుందాం. సామెతలు 10:12. పగ కలహమును రేపును. పగంట ఎదుటి వారిని చూసి మనలో పగ ఏం చేస్తుందంటే వాడిని ఏదో ఒకటి చేయాలి అంటే ఎదుటివారి మీద పగ కలహమును రేపును అంటే మాట పెంచుతూ ఉంటాం. వారు ఏది మాట్లాడినా మన తప్పుగా కనపడింది. అయితే కింద భాగం చూస్తే ప్రేమ సర్వ తప్పులను కప్పును. అంటే మనం ఎదుటివారిని ఏం చేయాలంటే ప్రేమించేవారిగా ఉండాలి. మనలో ప్రేమ మాత్రం తప్ప ఏమో. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కని మాట అన్నాడు, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించుము. ప్రేమ కలిగి జీవిస్తే మన సంతోషంగా ఉంటాం, మన మనసు బాగుండుద్ది, మన ఆలోచన విధానం బాగుండుద్ది, ఆహ్లాదమైన జీవితాన్ని మనం జీవిస్తాం. పగ మన శరీరానికి నష్టం తెస్తుంది, ఆలోచనకు నష్టం తెస్తుంది, బలహీనంగా చేస్తుంది, సోమరితనం చేస్తుంది. పగ మనకు వద్దండి. ప్రేమిద్దాం, ప్రేమించబడదాం, యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడుద్దాం. ఈ మాటలు దీవించుగాక.